రేయ్ ఆగ్రా. అందరినీ చూడడానికి వాళ్ళు వచ్చారు. మీ ఫ్రెండ్ని చూడడానికి ఎవరు రాలేదా? అదే నువ్వున్నావుగా. ఓ వీడికి లోక జ్ఞానం తెలీదయ్యా. అయినప్పటికీ వీళ్ళ నాన్న ఐజీ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. ఐజీ గారు జాలిపడి వీడికో పనిప్పించారు. ఎవరో ఈశ్వరమూర్తేనే ఉన్నారట కదా, ఆయన కొడుతున్నాడట. రోజు ఇంటికి ఫోన్ చేసి నేను వస్తానని ఏడుస్తున్నాడు. అతను రాకుండా మీరేనయ్యా చూడాలి. వీడు నన్ను పోషించక్కర్లేదు. నా మొగుడు పెన్షన్ డబ్బులే నన్ను కాపాడతాయి. వాడిని వాడు చూసుకుంటే చాలయ్యా. అమ్మా, అతనే ఈశ్వరమూర్తి. నమస్కారం అయ్యా. నా కొడుకు పేరు మురళి. వాణ్ణి మీరు కొడుతున్నారంట. వాణ్ణి కొంచెం కొట్టకుండా చూసుకోండి అయ్యా. ఈ నలుగురు పోలీసు కన్ఫిట్. వాళ్ళని తీసుకుపోండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారంటే చచ్చిపోతారు. ఏంటి సార్ ఇతని దగ్గర ఇంత డబ్బు ఉంది? కాదు సార్, వాళ్ళ సిడిఐ ఏదో డబ్బు వసూలు చేయమన్నారట, అందుకోసం వసూలు చేస్తున్నారు. డబ్బా? అవునయ్యా. ఎందుకు? ఏదో కాంప్లిమెంట్ అని. పోరా సార్, రామా, మీతో మాట్లాడాలి. కూర్చో. సార్, మీరు చెప్పారని లా క్లాసులో డబ్బు వసూలు చేస్తున్నారు సార్. డబ్బా? నేనేం వసూలు చేయమని చెప్పలేదే. లేదు, మీరే ఏదో కాంప్లిమెంట్ ఇవ్వాలి, డబ్బులు వసూలు చేయమన్నారట. ఓ అదా, అది ఏసీ వసూలు చేయమని చెప్పారు. మీరు వెళ్ళి ఏసీని అడగండి. లేదు సార్, ఏయ్, అది బుద్ధి లేదా నీకు? ఒక బిల్ రాయడం తెలీదా? ఇలాగ బిల్ రాసేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మీరంతా పోలీసు పనికి ఎందుకు వచ్చారు? కొంచెం మైండ్ పెట్టి పనిచేయి. చేయి చాచడం, లంచం, అవినీతి ఇవన్నీ ఏదో కొత్తగా ఈ రోజో నిన్నో రాలేదు. ఎన్నో ఏళ్లగా ఈ మానవ సమాజపు వినాశనానికి గుర్తే లంచము, అవినీతి. ఎవరికో ఏదో దొరికేలోపు అంతా నాకే దొరకాలనే ఒక మనోవ్యాధే లంచానికి, అవినీతికి కారణము. హత్య చేసి దోచుకుని అందులో నుంచి తప్పించుకోవడానికి ఇచ్చేది మాత్రమే లంచం కాదు. మీరందరూ కలిసి ఏసీ గారికి కాంప్లిమెంట్ అన్న పేరుతో వసూలు చేసిస్తున్నారుగా, దానికి పేరు కూడా లంచమే. అవినీతిని చూసి చూడనట్టు పోకండి తమ్ముళ్ళు. ఒక్కసారి తప్పు చేశారంటే అది అలవాటైపోతుంది. అలా అలవాటు పడి మనం ఏమీ చేయలేమని పక్కకు వెళ్లిపోయిన పోలీసులే ఇక్కడ 90% మంది ఉన్నారు. వాళ్ళలా మీరు అయిపోకండి. డబ్బులు ఇవ్వకండి, మీ స్నేహితుల్ని ఇవ్వనివ్వకండి. లంచానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి. అన్ని స్క్వాడ్లు ఇచ్చేశారు, మన స్క్వాడ్ తప్ప. మీరందరూ ఇచ్చేసారంటే నేను తీసుకెళ్లి ఇచ్చేస్తాను. ఏంటి సోదరా, నీతోనే మొదలు పెడదామా? సారీ మిత్రమా, నాకు ఈ కాంప్లిమెంట్స్ అవి నచ్చవు కాబట్టి నేను ఇవ్వను. ఏంటయ్యా ప్రతి విషయానికి గొడవ చేస్తున్నారు? ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చారంటే మనం అందరం ఒకటైపోవచ్చుగా. ఇదేం తప్పు కాదు సోదరా, ఇట్స్ లీగల్. లీగల్ అయితే రిసిప్ట్ ఇవ్వు, నేను డబ్బులు ఇస్తాను. లీగల్ అంటే చెప్పు, రిసిప్ట్ ఇవ్వు, నేను డబ్బు ఇస్తాను. అలా అయితే నాకు రిసిప్ట్ ఇవ్వు, నేను డబ్బులు ఇస్తాను. ఓహో, అయితే ఎవరు ఎవరన్నమాట. సరే చూసుకుందాం. రేయ్, మనం ఎవరికి దేనికి ఇక్కడ డబ్బులు ఇవ్వకూడదు. మధు అయ్య గారు చెప్పినట్టు ఇక్కడ ఎవరికి 5 పైసలు లంచం ఇవ్వకూడదు. దానివల్ల ఏం జరిగినా చూసుకుందాంరా. 50 ఈడీలు ఇచ్చినా కూడా చూసుకుందాంరా. ఏంటి చిన్నానా, 50 ఈడి? ఏయ్, ఎత్తండ్రా. ఎవర్రా డబ్బుకు రసీదు అడిగింది? అడిగినోడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు. అడిగిన మగాడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు. లేదా ఈ జన్మలో వాణ్ణి గ్రౌండ్ లో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను. మీకు 10 సెకండ్లే టైం.
అయ్యా అది నేనేనయ్యా. అయ్యా ఆ కుర్రోడు అడగలేదయ్యా, నిజంగా నేనే అడిగాను. అయ్యా వాళ్ళిద్దరూ అడగలేదయ్యా, నేనే అడిగాను. అయ్యా నేనే చెప్పాను. అయ్యా నేనే అయ్యా అడిగాను. లేదయ్యా నేనే అడిగాను. అయ్యా వాళ్ళెవరు కాదయ్యా, నేనేనయ్యా అడిగాను. అయ్యా నేను కూడా అడిగాను. ఈశ్వరమూర్తి పేరు చెప్తే ఈ పిఆర్ఎస్ కి హడల్. అలాంటి మీ స్క్వాడ్ నుంచి 15 మంది ఇక్కడికి వచ్చారు. మీ వల్ల స్క్వాడ్ ని కంట్రోల్ చేయడం కుదురుతుందా లేదా? కుదరదంటే చెప్పండి, నేను చూసుకుంటాను. ఇకపై నా స్క్వాడ్ లో ఎవడు నోరెత్తడు. వెళ్ళవయ్యా. ఛ! ఎవరిని నిజం ఒప్పుకోవడానికి అధికారి మీకు టైం ఇచ్చారు, కానీ మీరెవరూ నిజం ఒప్పుకోలేదు. అందువల్లే ఈ ఈడీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. విజిల్ ఊదిన వెంటనే నేను పరిగెత్తండి అంటాను. నేను ఆగమని చెప్పేంత వరకు ఎవ్వరూ ఆగకూడదు. పరిగెత్తడం అంటే మామూలుగా పరిగెత్తడం కాదు, మీ బూట్స్ బటక్స్ కి తగిలేలా పరిగెత్తాలి. తప్పు చేసినా సరే ఆగినా సరే వాళ్ళ పేరు ఈ అమ్మాయి నోట్ చేస్తుంది. వాళ్ళందరికీ 1 వారం మళ్ళీ ఈడీ ఇవ్వాల్సిందిగా ఏసీ ఉత్తర్వు. సరేనా? ఈడీ పార్టీ 1 పొజిషన్, స్టడీ డబుల్ మార్చ్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఏంట్రా ముసలోళ్ళ పరిగెడతావు? పరిగెత్తలేదో చేస్తావు. పరిగెత్తండి, వేగంగా పరిగెత్తండి. పరిగెత్తండి, నాకు ఈ వేగం సరిపోదు. పరిగెత్తు. ఏంట్రా పరిగెత్తడం? ఏం చెప్పాను మీకు? బూట్స్ బటక్స్ కి తగిలేలాగా ఒక్కడు కూడా పరిగెత్తడం లేదు. పరిగెత్తండి ఫాస్ట్ గా, వేగంగా. భయపుటాం, పరిగెత్తండి ఫాస్ట్. ఫాస్ట్. రిసిప్ట్ కావాలా? రా. ఇదిగో రిసిప్ట్ తీసుకో. పరిగెత్తరా. పరిగెత్తండి, ఇంకా వేగంగా పరిగెత్తండి. పరిగెత్తావు. రిసిప్ట్. పరిగెత్తమంటే నడుస్తావా? పరిగెత్తు. నువ్వేట్రా? పరిగెత్తు. బాస్. పరిగెత్తు. ఆ రోజు పొమ్మని చెప్పానుగా. చచ్చారు నా కొడుకులు. బాస్. పరిగెత్తండి రా. చిన్న నువ్వు ఇక్కడ ఆగిపో. నీ వల్ల కదా పరిగెత్తలేవు. చిన్న నువ్వు ఆగిపో. చిన్న నా మాట విను. ఆగిపో చిన్న. చిన్నదా చెప్తే వింటే కదా.
రన్ 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 ఆనంద చిన్న పడిపోయాడు లేకనే లేదురా. చిన్న